నాని తాజా హిట్ సినిమాను గమనిస్తే అది కమర్షియల్గా విజయం సాధించినా ఆత్మవిషయంగా చాలా లోపాలున్నాయి. కథనంగా చూస్తే ఈ సినిమా పాత సినిమాలో చూసిన మోతాదులకే మరలి తిరుగుతుంది. కథకు ఏమైనా కొత్తదనం ఉంటుందనుకున్న ఆశ అర్ధాంతరంగా కూలిపోయింది. స్క్రీన్ప్లే పూర్తిగా తడబడినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా మొదటి భాగంలో అనవసరంగా కియో చేసిన సన్నివేశాలు కథనాన్ని నెమ్మదించాయి. నాని నటన యథాశక్తిగా ఉంది, కాని మంచి కథ లేకపోవడం వల్ల ఆయన ప్రతిభ పూర్తిగా వెలుగులోకి రాలేకపోయింది. కొన్ని భావోద్వేగ దృశ్యాల్లో ఆయన నటన మేము ఇప్పటిదాకా చూసినది కన్నా బలహీనంగా అనిపించడమే కాకుండా డైరెక్షన్ కూడా తక్కువ స్థాయిలో ఉంది. పాత్రల అభివృద్ధి పూర్తిగా లోపించింది. హీరోయిన్ పాత్రను చాలా సాంప్రదాయబద్ధంగా చూపించటం, 100% వాడుకోలేకపోవడం సినిమాకి పెద్ద నష్టమే. విలన్ పాత్ర కూడా చాలా సాధారణంగా వేసినట్టనిపిస్తుంది. అది కూడా కథపై ప్రభావం చూపించలేదు. సాంకేతికంగా సినిమాకి మరీ గొప్ప స్థాయి లేదు. పాటలు 1-2 వినసొంపుగా ఉన్నా వాటిని సినిమాలో పెట్టిన తీరు అసహజంగా అనిపించింది. బీజీఎం ప్రేక్షకుణ్ణి ఎంగేజ్ చేయలేదు. క్లైమాక్స్ విషయంలో కూడా దర్శకుడు తేలిపోయాడు. ఎలాంటి ఉత్కంఠ లేకుండా సడెన్గా సినిమాని ముగించేశారు. ఈ సినిమా నానికి మార్కెట్ పరంగా మంచి గుర్తింపు తీసుకువచ్చినా కంటెంట్ పరంగా చూస్తే ఇది మిగతా సినిమాలతో పోల్చితే చాలా నీరసంగా ఉంది. ప్రేక్షకుడిగా చూస్తే సినిమా పూర్తయ్యేలోపు 3 సార్లు టైం చూసుకోవాల్సి వచ్చింది. ఇది హిట్ అనిపించుకున్నప్పటికీ మనసుకు హిట్ అవ్వలేకపోయింది. తక్కువ అంచనాలతో వెళితే బాగుంటుందేమో కాని పెద్దగా ఆశలు పెట్టుకున్నవారికి మాత్రం ఈ సినిమా గట్టి నిరాశే.